జై శ్రీరామ్. శివరాములు బజరంగ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు జైత్యాల జిల్లా కోరుట్ల నగరంలో జిల్లాకు సంబంధించినటువంటి బజరంగ నూతన కార్యకర్తలకు త్రిశూల్ దీక్ష కార్యక్రమం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక 600 మంది కార్యకర్తలు త్రిశూల్ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ కార్యకర్తలకు యొక్క లక్ష్యం ఏంటి అంటే తనున్నటువంటి ప్రదేశాల్లో ఈ జగిత్యాల జిల్లాలో ఎక్కడైతే మతం మారిరో తెలియకుండా వాళ్ళని గర్వాపస్ పేరుతోని మరల స్వధర్మంలోకి తీసుకురావడము. మరి ఇక్కడ లవ్ జిహాద్ సంబంధించినటువంటిది ఈ జగిత్యాల జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. ఈ లవ్ జిహాద్ మాఫియాను అరికట్టడము, గోరక్షణ చేయడము, నా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను ఎవరైతే చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారో దేశం గురించి కూడా వాళ్ళను సన్మార్గంలో మార్చి దేశభక్తులుగా తయారు చేయడము. మరి బజరంగ నూతన కార్యకర్తలు కూడా వాళ్ళకు ఒక లక్ష్యము ఇవ్వడం జరిగింది. సేవ, సురక్ష, సంస్కార్ ఈ 3 విధానాలపైన బజరంగ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకొక లక్ష్యం తీసుకోవడం జరిగింది. ఏదైతే విజయవాడలో హిందూ శంకారావం పేరుతోని ఎండోమెంట్ యాక్ట్ తీసేయాలి, ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఎండోమెంట్ను తీసేయాలని కూడా ఈరోజు లక్షలాది మందితోని అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అదే రకంగా జగిత్యాల జిల్లాలో కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం బ్రిటిషోడు పెట్టినటువంటి ఎండోమెంట్ యాక్ట్ ఉండకూడదు. ఇది హిందువులకి సొత్తు. ఎలా అయితే వక్ఫ్ బోర్డు క్రిస్టియన్ సంబంధించిన సపరేట్గా ఉందో నా ధర్మం సంబంధించినటువంటి దేవాలయాలు కూడా హిందువులకే సంబంధము. దాంట్లో రాజకీయ నాయకులకు ఎటువంటి స్థానం లేదు, అన్య మతస్థులకు స్థానం లేదు అని ఈరోజు కూడా ఈ జగిత్యాల్లో బజరంగదళ ఆధ్వర్యంలో శంకారావం పూరించాము. త్వరలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. ప్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్. జై శ్రీరామ్. ఈరోజు దాదాపుగా 600 మంది బజరంగ దళ్ కొత్త కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ విశ్వసించేది ఏంటంటే ఈ ప్రపంచానికి సమతుల్యం చేయాలన్నా, బ్యాలెన్స్ చేయాలన్నా ఒక హిందూ సోదరులు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అశాంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్న కార్యక్రమంలో మనం జీవిస్తూ వ్యక్తి నిర్మాణం, కుటుంబ రక్షణ మరియు తన గ్రామ రక్షణ, తన దేశ రక్షణ అనేది ఏ విధంగా జరగాలి, సేవ చేయాలి. మరి సేవ ఎలా చేయాలి అని అంటే తనంతాన్ని ఎట్లా రక్షించుకుంటాడో తన కుటుంబాన్ని, తన ధర్మాన్ని, హిందూ సంస్కృతిని రక్షిస్తూ మరి ప్రపంచానికి ఒక వెలుగు చూపించాల్సిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది విశ్వ హిందూ పరిషత్. సో ఆ వ్యక్తి నిర్మాణము, కుటుంబ నిర్మాణము, దేశ రక్షణ, మరి ఆ గ్రామ రక్షణ, తన కుటుంబ రక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఏదైతే గాఢంగా విశ్వసిస్తుందో మరియు దానికోసము మరియు గోరక్ష, మరి భారత్ మాత రక్ష, తర్వాత తన కుటుంబ రక్ష, సోదరుల రక్ష చేయడం కోసము ఈ త్రిశూల్ దీక్ష ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సోదరులందరికీ ఒక నిష్ఠ, తర్వాత తన శరీర యొక్క రక్షణ ఏ విధంగా ఉండాలి, మరి వారి యొక్క ఇంతకుముందు మన భాషలో చెప్పుకున్నాం మనం, ఏదో రకంగా శరీరానికి కొంచెం శ్రమ పెట్టాలి. ఇప్పుడు ఎన్నో రకాల జిమ్లు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి, వాటికంటే ఎక్కువ సూర్య నమస్కారం చేయండి అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పక్క వాళ్ళకి నేర్పుతుంది. తద్వారా వాళ్ళ శరీర రక్షణ జరుగుతుంది. మరి అది మాదక ద్రవ్యాలు ఎన్నో రకాల అడిక్షన్లో పడి యూత్ అనేటివాళ్ళు పడుతున్నారు, నష్టపడుతున్నారు. ఆ వ్యక్తికి నష్టం, ఆ కుటుంబానికి నష్టం, ఆ దేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మరి దాన్ని సంరక్షించుకోవడానికి మనము జై బజరంగ్ బలి అని చెప్పి హనుమంతుడి యొక్క శక్తి మన విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రతి బజరంగికి ఉండాలని చెప్పి ఈ దీక్ష మూలంగా వాళ్ళకు మోటివేట్ చేస్తూ స్వధర్మ రక్షణ మరియు దేశ రక్షణ, ప్రపంచంలో శాంతి ఇచ్చేది ఏదైనా సంస్థ ఉందంటే విశ్వ హిందూ పరిషత్ అని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఆ మోటివేషన్ చేయడం జరిగింది. మరి మీడియా మిత్రులు మీరందరూ కూడా మన రక్షణకు, తర్వాత దేశ రక్షణకు, ప్రపంచానికి శాంతి ఇచ్చే విశ్వ హిందూ పరిషత్ గురించి ఒక పాజిటివ్గా మోటివేషన్ ఇస్తానని నమ్ముతూ జై భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఈ ర్యాలీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేస్తుంది. ఈరోజు కొరుట్ల నగరంలో జరుగుతున్న ఈ త్రిశూల్ దీక్ష తదుపరి శౌర్యయాత్ర పీపీ గార్డెన్ నుండి ప్రారంభమై ఐలాపూర్ రోడ్డు, కార్గిల్ చౌరస్తా గుండా గాంధీ రోడ్డు మీదుగా వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే వేణుగోపాల్ స్వామి గుడి నుండి బురుజు వద్ద నుండి యూనియన్ బ్యాంకు గల్లీ ద్వారా తిరిగి హైవే, అక్కడ నుండి ఝాన్సీ రోడ్,
ఝాన్సీ రోడ్ నుండి తిరిగి మనం పీపీ గార్డెన్కు చేరుకుంటాం. ఇక్కడికి వచ్చిన దీక్షాధారి కార్యక్రమాలకి భోజన వసతి కూడా ఉంటుంది. జై శ్రీరామ్.